సార్ ఓకే సార్. రెడీ సార్. ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు వర్ల కొండయ్య, తండ్రి పేరు రామయ్య, గ్రామం కలువై. నేను నా పెద్ద బిడ్డ వర్ల విశ్వనాథ్ చనిపోయే కారణంగా ఆ బిడ్డ పేరున నేను చారిటబుల్ ట్రస్ట్ 2021లో ప్రారంభించాను. 2021లో ప్రారంభించి నాకు అవకాశం ఉన్న వరకు సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తున్నాను. దానికి సంబంధించి డాక్యుమెంటరీగా ఫోటో ప్రూఫ్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నా సంస్థని రిజిస్టర్డ్గా చేసినట్టు డాక్యుమెంట్ ఉంది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ NGO దర్పణలో సభ్యత్వం తీసుకున్నాను. తర్వాత 12A ATG ఫామ్స్ని పొందాను. కాబట్టి లీగల్గా నేను నా సంస్థ నుండి చేసే కార్యక్రమాలు మన నెల్లూరు జిల్లాలో నాయుడుపేట, చిల్లకూరు, సైదాపురం, కొడవలూరు, నెల్లూరు రూరల్ అండ్ టౌను, పొదలకూరు, రాపూరు పలు మండలాల్లో నా యొక్క ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక పేద ప్రజలకే కాకుండా పాఠశాలలోని విద్యార్థులకు కూడా ఎన్నో వసతులు కలిగిస్తున్నాను. విద్యార్థుల చదువురీత్యా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు ఆగస్టు 15 లాంటి రోజుల్లో వారికి బహుమతి ప్రదానాలు ఎన్నో చేశాను. లాస్ట్ 3 days బ్యాక్ కూడా ఆగస్టు 15న కలువాయి మండల జడ్పీ హై స్కూల్లో బహుమతి ప్రదానాలు చేశాను. ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను. ఇకపోతే 2022లో చెన్నైలో ఒక సంస్థ పేదవారికి సహాయం చేస్తుందన్న విషయం నాకు తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి విచారించి వారితో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వారు సంస్థ నుండి ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అన్నీ నాకు వివరించారు. పెళ్ళిళ్ళకి, చావులకి, తర్వాత ఇంకేదైనా విద్యా సంబంధించి స్కూల్ ఫీజులకి, ఇటువంటి వాటన్నిటికీ ఆ సంస్థ నుండి సహాయాలు అందుబాటు అవుతున్నాయి. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకు కూడా కొంతమందికి పెళ్ళిళ్ళకి కానీ, చావులకు కానీ, స్కూల్ పిల్లలకు కానీ, యూనిఫాములకు కానీ అన్నీ ఎన్నో సహాయ సహకారాలు వాళ్ళు అందించారు. వారు సంస్థలో సభ్యత్వం చేసుకోమన్నారు. ఇట్లా మా నుండి సహాయ సహకారాలు అందాలంటే మా సంస్థలో సభ్యత్వం పొందమన్నారు. ఆ సభ్యత్వ రుసుము మాత్రం తీసుకున్నారు. మా సంస్థ నుండి ఏదైనా మా వ్యాపారాలు కానీ ఏదైనా అందుబాటు అయిందంటే మేము ఆర్థిక సహాయం కూడా చేస్తాము. అది లక్షల్లో కావచ్చు, వేలల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. మా సంస్థ బెనిఫిట్ అయిన కాడికి మా సంస్థలో ఉన్న సభ్యులకి మేము ఆర్థికంగా సాయం చేస్తామని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత 2022 నుండి ఆ సంస్థలో నాకు తెలిసి నేను నా కుటుంబాన్ని ఆ సంస్థలో నేను సభ్యత్వం పొందాను. పొందిన తర్వాత నా స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి ఈ విధంగా చెన్నైలో వేరే సంస్థ వారు తీరన్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ VI ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళ సంస్థల వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తామన్నారు. తెలుసుకున్న కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఏం సార్ ఇట్లా చెన్నైలో ఏదో హెల్ప్ చేస్తారంట కదా, సభ్యత్వం మాత్రమే పొందితేను మరలా కట్టేది అంటూ లేదు కదా, సభ్యత్వం మాత్రమే కదా, అదేదో చెప్తే మేము కట్టుకుంటాం సార్ అని అన్నారు. సరే అమ్మా కట్టుకోండి, ఇబ్బంది లేదు, మీరు అక్కడికి వెళ్ళి పలానా అడ్రస్ అంబత్తూరులో పోయేసి అక్కడికి పోయినా మీరు కనుక్కొని విచారించుకొని కట్టండి అన్నాను. అదేవిధంగా అందరూ కట్టారు. కట్టిన తర్వాత ఆయన అప్పటి నుండి కూడా పెళ్ళిళ్ళకి కానీ, చావులకి కానీ, పిల్లల స్కూళ్ళకి కానీ, ఇంకేదైనా అవసరాలకు కానీ ఆయన సంస్థ నుండి చేస్తున్నాడు. మేము మా వర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము చేస్తూనే ఉన్నాం. చేస్తున్న కారణంగా 2 సంవత్సరాలు నిండింది. మేము సభ్యత్వం ఇన్ని రోజులైంది తీసుకొని మాకేం ఆర్థిక సహాయం, డబ్బులు ఇస్తామన్నారు కదా, మాకు ఆర్థిక సహాయం ఇవ్వలేదే అని అన్నారు. ఆయన బిజినెస్ పూర్తయిన తర్వాత ఇస్తామన్నారు. సెప్టెంబరు, అక్టోబరు నెల ఆఖరు కల్లా ఆయన ఏదో బిజినెస్ పూర్తి చేసుకుంటారంట. ఆ చేసుకున్న పిదప మనందరికీ ఆర్థికంగా కూడా సాయం చేస్తామన్నారు అని చెప్పాను. అందరు సభ్యులు ఓకే అని అన్నారు. సరే అని సార్, వచ్చిన తర్వాత ఇస్తారు, మనమేమి లక్షలు కట్టలేదు, సభ్యత్వం మాత్రం పొందాం కదా అని అందరూ సవినయంగానే ఉన్నారు. తర్వాత ఒక
100 మంది 200 మందిని కట్టించిన ఒక మనిషి, సార్ మేము ఇంతమందిని కట్టించాను కదా, ఆర్థిక సహాయం ఏదన్నా వస్తే నేను తిరిగి కట్టించాను, నాకు సగం ఇవ్వండి, సగం వాళ్ళకి ఇవ్వండి అనే డిమాండ్ నా ముందుకు తీసుకొచ్చింది. దాన్ని నేను ఒప్పుకోలేదు. అమ్మ వాళ్ళేదో దాతృగుణంతో వాళ్ళేదో మనకు సహాయం చేస్తున్నారు పేదవాళ్ళకి, దాంట్లో ఎట్టిస్తారు, ఇచ్చేదాన్ని కుదరదని నేను ఖండించిన దాన్ని మనసులో పెట్టుకొని ఆమె వాళ్ళ కట్టిన మనుషులకి ఏం చెప్పి తీసుకొచ్చిందో తెలియదు. నిన్నటి రోజున ఒక ఎలక్ట్రానిక్ మీడియాను తీసుకొని నా ఆఫీస్ మీదకి దండయాత్ర చేశారు. దండయాత్ర చేసి నీ ఆఫీసు, నీ కార్యక్రమాలు ఇవన్నీ ఫేకు, హల్చల్లు, ఇంకా న్యూస్ ఛానళ్ళల్లో చాలా ఏటి తరహా అన్నారు, ఇంకొకటి ఏదో కాదు అని చెప్పుకొచ్చారు. నేను అటువంటి ద్రోహం నేను చేసేవాడిని కాదు. ఇప్పుడు వారు కట్టిన సభ్యత్వ రుసుము ఒకవేళ ఆ చెన్నై వారు వచ్చే నెల ఆఖరికి, పై వచ్చే నెల ఆఖరికి ఇవ్వకపోతే వారు కట్టిన సభ్యత్వ రుసుము మొత్తము నేను తిరిగి వారికి ఇచ్చేస్తాను. వారు కట్టిన ప్రతి నయా పైసా నేను వారికి ఇబ్బంది పెట్టను, వారికి నేను చెల్లిస్తాను. అతను ఒకవేళ మోసం చేశాడు అని తెలిస్తే నేనే వారికి తిరిగి చెల్లిస్తా సభ్యత్వ రుసుము మొత్తాన్ని. అంతకుమించి ఇంకా నేను ఏ ఫ్రాడ్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నారు? వారికి కట్టిన సభ్యులందరికీ ఎవరు ఏ నష్టపోవద్దు. వారు కట్టిన సభ్యత్వ రుసుము మొత్తము వారు చెల్లించకపోతే నేను చెల్లిస్తాను. అక్టోబర్ ఆఖరు కల్లా నేను మొత్తానికి తిరిగి వాపస్ చెల్లిస్తాను. మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి, మధ్యవర్తిగా ఉన్నాను కాబట్టి నేను చెల్లిస్తాను. ఆ నిందలు నేను పడకూడదు. ఎందుకంటే నా బిడ్డ పేరున నేను సంస్థ నడుపుకుంటున్నాను. ఆ పేరు, చెడ్డ పేరు, నాకు అవమానం, నాకంటే నాకు కాదు, చనిపోయి ఏ లోకాన ఉన్నాడో నా కొడుకుకి చెడ్డ పేరు. నా పేరు పద్మ. కొండయ్య సార్ ఎవరో మాకు తెలియదు, ఒక స్నేహితురాలు గారు తెలిసింది. ఆ సార్తో మాట్లాడాము. ఖచ్చితంగా ఇవి కట్టుకుంటే మీకు సహాయం అందుతుంది, ట్రస్ట్ ద్వారా, ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు సహాయం అందుతుందంటే మేము కట్టాము. సభ్యత్వం అయ్యాము, లీడర్ అయ్యాము, చెన్నైకి వెళ్ళాము, అక్కడ వాతావరణం అంతా చూసాము. మేము ఇష్టపడి కట్టాము. ప్రతి ఒక్కరికి సభ్యత్వంగా చేసుకోండి, ఇలా 500 కట్టుకుంటే మీకు సహాయం అందుతుంది అన్నప్పుడు అందరికి చెప్పాము, నమ్మారు, మా మాట మీద నమ్మకంతో కట్టారు. అది జరగదు, కానీ ఆలస్యమైన అది మీకు వస్తుందనే మాటతో మేము నడుస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ గొడవలు పడ్డాయి, ఆ ఊర్లో గొడవలు పడ్డాయి, నేను చంద్రమ్మని అవి గందరగోళం చేసింది. అది అలా చేసింది కాదు. వ్యక్తి ఒక న్యాయమైన వ్యక్తి అని నమ్మినప్పుడు చేయాలి. మేము చేసాము. ఆమెకి ఇంకా కోపం వచ్చి అందరూ గొడవలు పడుతున్నాయని చెప్పి మీడియాని తీసుకొచ్చి గందరగోళం చేసినందువల్ల అందరూ నాకు తప్పు పట్టద్దు. ఆమె చేసిన దానికి ఆ సార్ కూడా తప్పు పట్టద్దు. ఎందుకంటే అందరికి ఊరికి వెళ్ళి సరుకులు ఇచ్చాడు, మందులు ఇచ్చాడు, మా తరఫున కూడా ఇచ్చున్నారు. ఆ సారు కొండయ్య సారు. చెన్నై సార్ మాకు తెలియదు. కొండయ్య సార్ ద్వారా మేము చెన్నైకి వెళ్ళాము, ఇన్ని చేసాము. అన్ని చేసినప్పుడు ఆయన ద్వారా మాకు సహాయం అందతన్న నమ్మకంతో మేము ఇంతవరకు నడిపిస్తున్నాం. సార్కి సపోర్ట్గా కూడా నిలబడ్డాం. ఎందుకంటే వస్తుంది, మీరు నష్టపోవద్దు, మీ డబ్బులే రిటర్న్ ఇవ్వగల సామర్థ్యం నాకు ఉంది అన్నప్పుడు మాత్రమే మేము చేసాం. దాన్ని చాలామంది కట్టించాం, నేను చాలామంది దాన్ని కట్టించాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు చేసింది కూడా నా తరఫున అమ్మాయి, నా ద్వారా. ఇప్పుడు నన్ను కూడా ఏమంటుంది, నువ్వు కూడా నష్టపోతావు, తీసేసుకోవాలన్నది. కానీ నేను నష్టపోను. నేను చెప్పింది ఏంటి, నేను కట్టుకోమని చెప్పా, నువ్వు డ్యూటీలు మానేసి 1000 మందికి కట్టించావు, నేను నాశనం అయిపోయానని చెప్పావు. మరి అలాంటప్పుడు నాది ఎందుకు అవుతుంది బాధ్యత? నీకు నచ్చలా నువ్వు తీసేసుకో, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. మేము ఆ సార్ని నమ్మాము, చెన్నైకి వెళ్ళి చూసాము, ఇది జరుగుతుందని నమ్మాము. లేదంటే అసలైన ఇచ్చేస్తాం అన్నారు. మీరు ఇన్వాల్వ్ ఇక వద్దనుకున్నారు కదా, వెళ్ళిపోండి. నాకైతే నన్ను అయితే పిలవద్దు, నా తరపున ఉండేవాళ్ళు పిలవద్దు. ఇది మాత్రమే నాకు తెలుసు. మా స్కూల్లో కానీ మెడికల్ పరంగా కానీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఆ నుంచి ఉప్పులు కార్యక్రమాలు మొత్తం ఆ ట్రస్ట్ బాగానే చేయించారు మాకు. ఆడ వరకు ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఆర్థిక సహాయం అనేది చెప్పారు కానీ ఇంతని మాకు చెప్పలేదు, ఇప్పుడు ఏం చేయలేదు. కాకపోతే ఒక మెడిసిన్ పరంగా కానీ ఏదైనా ఒక పెళ్ళిళ్ళు కార్యక్రమాలకి వాళ్ళు వచ్చి చేయడం అటువంటి కార్యక్రమాలు మాకు చేశారు. కొండయ్య సార్కి ఎటువంటి కొండయ్య సార్కి వచ్చి ఏం తప్పే లేదు. ఆయన వచ్చేసి మమ్మల్ని తీసుకుపోయి మీరు చేసుకోండి, ఫ్యూచర్లో ఏమన్నా ఉంటుంది మీకు బెనిఫిట్స్ అనేసి కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని తీసుకొని పోయి అంటే ఆయన తీసుకొని పోయి కాదు, మేము కట్టుకుంటాం సార్ అనేసి ఆయన్ని అడిగి మేము పోయి ఆడ ట్రస్ట్లో కట్టుకున్నాం డబ్బులు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.